నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 8, 2025 నాటి పంచాంగం ప్రకారము ఈరోజు శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 51 నిమిషానికి, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 51 నిమిషానికి. ఈరోజు తిథి త్రయోదశి రాత్రి 12 గంటల 36 నిమిషముల వరకు. తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం తెల్లవారుజామున 3 గంటల 6 నిమిషముల వరకు. తదుపరి మూలా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 7 గంటల 16 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల వరకు. ఈరోజు రాహుకాలము మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 13 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 9 గంటల 6 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 43 నిమిషాలకు. ఇది ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 55 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 9వ స్థానంలోను, మంగళుడు లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు యాత్రలు సక్సెస్ సాధిస్తారు. గుణాత్మకమైన మార్పు చేర్పులు మీకు ఈరోజు జరగబోతున్నాయి. విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు వినబోతున్నారు. మీకు చెప్పదగిన పరిహారము సోమవారం రోజు శివార్చన చేసుకోవడంతో పాటుగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని యథాశక్తి జపించుకునే ప్రయత్నం చేసినట్టయితే శుభ ఫలితాలను పొందవచ్చు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 8వ స్థానంలోను, సూర్యుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. దీని యొక్క ఫలితాలు మానసిక ఆందోళన, ముఖ్యమైన వ్యవహారాలు జాప్యం జరగడము, శాంతియుతంగా ఈరోజు వ్యవహారం చేస్తేనే మంచిది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఎర్రని వస్త్రాన్ని దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 7వ స్థానంలోను, బుధుడు 10వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు వివాహ భాగస్వామ్య విషయాలలో అనుకూలతలు, శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పసుపును దానంగా ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.